వైజాగ్లో అలాగే అక్కడ తీర పరిస్థితిలో అక్కడ తుఫాన్ పరిస్థితి ఎలా ఉందో మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. రైట్ దుర్గాప్రసాద్, చెప్పండి అక్కడ పరిస్థితి ఎలా ఉంది? రాజకుమార్, ఏదైతే బంగాళాఖాతం తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం తీవ్ర తుఫాన్ గా వైజాగ్ కి 340 కిలోమీటర్ల కేంద్రీకృతమైన ఈ భారీ తుఫాన్ ఏదైతే తీవ్ర తుఫాన్ తన ఆలజడి చూపిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్న ప్రకారంగా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కెరటాలు చూడొచ్చు. నిన్న ఉదయం ప్రారంభమైన ఏదైతే ఈ వర్షపాతం కంటిన్యూగా నాన్ స్టాప్ గా ఎక్కడ గ్యాప్ లేకుండా వర్షం కురుస్తా ఉంది. ఉవ్వెత్తున కెరటాలు కూడా ఎగిసిపడతా ఉన్నాయి. మరోవైపు విండ్ స్పీడ్ కూడా చాలా హెవీగా ఉంటుంది. సుమారు 110 కిలోమీటర్ వరకు వీస్తుంది అన్నారు. ఆ నేయంలోనే చూసినట్టు అదే ఈదురుగాలు వేస్తున్నాయి. ప్రస్తుతానికి అది మచిలీపట్నానికి 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాకినాడకి 70 కిలోమీటర్ల దూరం, విశాఖపట్నానికి 340 కిలోమీటర్ల దూరంలో ఏదైతే ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారిన ఈ మోంతా తుఫాన్ అయితే బలపడదని చెప్పొచ్చు. గడిచిన 6 కూడా గంటకి 15 కిలోమీటర్ల వేగంతో అది నడుస్తా ఉంది. అయితే ప్రస్తుతానికి విశాఖపట్నానికి 340 కిలోమీటర్ల దూరంలో నేపథ్యంలో అది బలమైన ఈదురుగాలు చూపిస్తా ఉంది. తీవ్ర తుఫాన్ గా రూపాంతరం చెందిన తర్వాత తన ప్రతాపాన్ని ఉదయం నుండి చూపిస్తామని చెప్పొచ్చు. నిన్నటి వరకు కుండపోత వర్షం కురిసింది, కానీ ఈ రోజు మాత్రం విపత్సంగా వర్షంతో పాటు ఈదురుగాలు బలంగా వర్షపాతం ఒక కింద ఆగినప్పుడు కూడా ఈదురుగాలు మాట తన ప్రతాపాన్ని చూస్తూనే బలమైన ఈదురుగాల్లో ఎక్కడికక్కడ జనజీవన సంచరి స్తంభించిపోయేలాగా వాతావరణం అయితే నెలకొంది. పూర్తిగా కారు విశాఖపట్నం అలుపుతుందని చెప్పొచ్చు. మరోవైపు ఈ తీరం దాటే సమయంలో కూడా గంటకి 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వేస్తాయని చెప్పి విపత్తుల శాఖ హెచ్చరించింది. అదే ప్రభావం విశాఖలో కనిపిస్తా ఉంది. మరోవైపు కాకినాడ కూడా అదే తీవ్ర తుఫాను ధృవీకరించుకున్న అంశాలు ఈదురుగాలు కూడా కనిపిస్తామని కోస్తా తీరమంతా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఈ తుఫాను ప్రభావం కనిపిస్తా ఉంది. 2000 అదే ప్రభావం మరొకసారి చూపిస్తున్నామని చెప్పొచ్చు. దీని క్రమంతో ఈ రోజు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించడం జరిగింది. తాజాగా కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు రాజకుమార్. ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాలు ఉండాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతేనే తప్ప బయటికి ఎవరు కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. బలమైన ఈదురుగాలు ఎక్కడికక్కడ విశాఖలో భారీ వృక్షాలు నేల కూలిపోయిన మనం చూస్తా ఉన్నాం. బలమైన ఈదురుగాలతో సముద్రం కెరటాలు ఉవ్వెత్తున ఇష్టపడుతున్నారు. సుమారు 8 నుంచి 9 మిల్లీమీటర్ల ఇందులో కూడా ఆ కెరటాలు ఏ విధంగా ఈ గాలి తన ప్రతాపాన్ని చూపిస్తుంది, తనకు ఏ విధంగా విండ్ స్పీడ్ ఉందో కూడా మనం చూడొచ్చు రాజ్కుమార్. ఓకే దుర్గాప్రసాద్, ఇక అక్కడ ప్రజలు ఎవరైనా బయటికి వచ్చే పరిస్థితి ఏమైనా కనబడుతుంది అసలు అక్కడ? పూర్తిగా ఎక్కడికెక్కడ జనజీవనం స్తంభించిపోయిందని చెప్పొచ్చు. నిన్న ఉదయం ప్రారంభమైన ప్రభావం ఈ రోజు ఉదయం వరకు కంటిన్యూగా ఎక్కడ కూడా ఆ క్యాంప్ ప్రాంతానికి పరిస్థితి. మరోవైపు పర్యాటక ప్రాంతాలకు ఎక్కడైనా ఈ సముద్రంలో ఎవరైనా పర్యాటకులు కావచ్చు, ఎవరైనా లోపలికి వెళ్తారు పోలీసు పూర్తి స్థాయిలో కాస్తా ఉంది. ఎవరిని కూడా ఆ సముద్రంలోనికి పంపించకుండా పూర్తి స్థాయిలో ఆ పోలీస్ ప్రొటెక్షన్ కూడా కాస్తా ఉంది. మరోవైపు పార్కుల్లో కూడా పార్కుల్లో కూడా వృక్షాలు నేల కూలే అవకాశం ఉంటుంది, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా పార్కుల్లోనికి పంపకుండా భద్రత ఏర్పాట్లు చేశారు. మరోవైపు ప్రజలు కూడా ఎవరు కూడా బయటికి రాకుండా ఇంట్లోనే ఉండే అంశాన్ని కూడా మనం చూడొచ్చు రాజ్కుమార్. ఎందుకంటే తీవ్రమైన ఈదురుగాలు వేస్తున్నాయి. నిన్న నుంచి పూర్తిగా కుండపోత వర్షం కురిసినప్పుడు కూడా ఈ రోజు ఇప్పుడు ప్రస్తుతానికి వర్షం కొద్దిగా ఆగినప్పుడు కూడా బలమైన ఈదురుగాలు వీస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా బయట తిరిగేందుకు అధికారులు వెళ్ళొద్దని చెప్పి వేటకు వెళ్ళొద్దని ప్రభుత్వం సూచించింది. అధికారులు కూడా అలాంటి చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇప్పటికీ ఎవరైనా సముద్రంలోకి ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళు వెళ్ళారా ఎవరైనా, లేకపోతే వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చారా? ఏదైతే ఈ బలంగా రూపాంతరం చంద్రబాబు చెప్పి వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఫిషరీ సంబంధించిన శాఖ అధికారులు ఎవరైతే బోట్లు ఉన్నాయో, పడవలు ఉన్నాయో, లేకపోతే మన పడవలు ఉన్నాయో, ఒక్కొక్క ఇంజిన్ బోట్ దుర్గాప్రసాద్ థ్యాంక్ యూ కూడా అలర్ట్ చేశారు.